ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం వనపరంలో వచ్చేసి అగస్త్యుడి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏ కారణంచే వింధ్య పర్వతం కోపాన్ని పొందిందో విస్తరంగా తెలియచేయండి అని చెప్పేసి లోమశుడిని అడుగుతున్నాడు. అప్పుడు లోమశుడు చెబుతున్నాడు, సూర్య భగవానుడు ఉదయం అంటే ఉదయం కానీ సాయంత్రం అస్తమయించే వేళల్లో బంగారు రంగు కలిగిన మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. అది చూచి వింధ్య పర్వతం సూర్యునితో ఇలా ఉంది, మీరు ప్రతిదినం మేరువుకు ప్రదక్షిణం చేస్తున్నట్లే నాకు ప్రదక్షిణం చేయండి. వింధ్య పర్వతం మాటలు విన్న సూర్యుడు ఇలా బదులు పలికాడు, నేను నా ఇష్టానుసారం ఈ పర్వతానికి ప్రదక్షిణం చేయటం లేదు. లోకాన్ని సృష్టించిన బ్రహ్మ నాకు ఈ మార్గాన్ని ఉపదేశించాడు. సూర్య భగవానుని మాటలు విని మిక్కిలు కోపించి వింధ్య పర్వతం సూర్యచంద్రుల మార్గానికి అవరోధంగా పెరగసాగింది. దేవతలందరూ కలిసి శ్రేష్ఠుడైనటువంటి వింధ్యుని సమీపించి ఉపాయాల ద్వారా అతని కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. వారి మాటలు వింధ్య పర్వతం వినలేదు. అప్పుడు అందరూ ధర్మవేత్తలలో శ్రేష్ఠుడు తాపసి ఆశ్రమవాసి నుండి అగస్త్యుని వద్దకు వేగంగా చేరి తమకు కావలసిన ప్రయోజనాన్ని వివరించారు. ఈ వింధ్య పర్వతం క్రోధవశుడై సూర్యచంద్రుల మార్గాన్ని నక్షత్రాల గతిని అడ్డుకున్నాడు. మీకంటే వేరొకరు అతనిని నివారించలేరు. మీరు వెళ్ళి అతని కోపాన్ని అణిచి అదుపులో పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇక దేవతల వచనాలు విని అగస్త్యుడు వింధ్య పర్వత సమీపానికి భార్యతో సహా వెళ్ళి ఇలా అన్నాడు, పర్వత శ్రేష్ఠ, నేను ఒక పని మీద దక్షిణ దిక్కుకు వెళ్ళాలి. నా కోరిక ప్రకారం నీవు మార్గాన్ని ఇవ్వాలి. నేను తిరిగి వచ్చే వరకు నా ఆజ్ఞను పాలించు. నేను తిరిగి వెళ్ళిన పిదప స్వేచ్ఛానుసారం వృద్ధిని పొందు. అట్లు వింధ్య పర్వతం నుంచి మాట తీసుకుని మిత్రావరుణందనుడైన అగస్త్యుడు దక్షిణ దేశం నుంచి ఇక వెనుకకు రాలేదు. అలా అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ దిక్కు వచ్చాడు, ఇక వెనుక రాలేదు. వింధ్యుని పెంపుదల ఆగిపోవుటకు తగిన వృత్తాంతాన్ని నీకు వివరించాను. అగస్త్యుని ప్రభావంచే వింధ్యుని పెంపుదల ఆగిపోయింది. దేవతలు అగస్త్యుని అనుగ్రహం పొంది కాలేయులను సంహరించిన విధానం వివరిస్తాను వినండి. దేవత మాటలు విని అగస్త్యుడు వారిని ఇలా అడిగాడు, మీరు నా గురించి ఏ పని ఆశించి ఇక్కడికి వచ్చారు? అగస్త్యుని మాటలను విన్న దేవతలు అగస్త్యునితో పలికారు, ఇంద్రుని ముందు ఉంచుకుని అంజలి ఘటించి అన్నారు. ఏమని అన్నారు? మేము మీ ద్వారా ఈ పనిని సాధింపదలిచాము. సముద్రంలో నీటిని మీరు పూర్తిగా త్రాగివేయండి. అటుపైన దేవద్రోహులైన కాలేయులను మేము పూర్తిగా సంహరిస్తాం. సురల మాటలను విని అగస్త్యుడు అలాగే అని అంగీకరించి మీ కోరికను తీర్చి లోకాలకు మేలు కలిగిస్తానన్నాడు. ఇలా బదులు పలికి అగస్త్యుడు దేవతలు ఋషులతో కలిసి సముద్ర తీరానికి చేరాడు. ఆ సమయాన మనుషులు, నాగులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు అందరూ ఆ అద్భుతాన్ని చూసేందుకు అగస్త్యుని వెనక బయలుదేరారు. వారందరూ భయంకరంగా గర్జిస్తూ పైకి ఎగిరే తరంగాలతో నృత్యం చేస్తున్నట్లున్న సముద్ర సమీపానికి చేరారు. తరంగాలు నురుగుచే నవ్వుతున్నట్లుంది సముద్రం. గుహల్లోకి ధ్వనులతో ప్రవేశిస్తున్నట్లుగా ఉంది. మొసళ్ళు మొదలైన జల జంతువులతో పక్షి గణాలతో వ్యాప్తమై ఉంది. అగస్త్యునితో కూడి గంధర్వులు, నాగులు, ఋషులు అందరూ కూడా సముద్ర తీరానికి చేరుకున్నారు. మరి ఆ తర్వాత సముద్రంలో నీరు ఎట్ట ఆవిరైంది రేపు మాట్లాడుకుందాం.